యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా ఉత్సవాలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో వ్యవస్థలను చిన్న భిన్నం చేసి అప్పల కుప్పలుగా చేసి చరిత్ర మీద 1 సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలలో భాగంగా అన్ని పథకాలు నెరవేరుస్తున్నామని కేటీఆర్, హరీష్ రావు కవితలకు కనిపించడం లేదా అని మండిపడ్డారు. కులాలు మతాలకు పార్టీలకు అతీతంగా నిరుద్యోగుల సమ్మె, సకల జనుల సమ్మె, వంట వార్పు కార్యక్రమాలు జరిపి తెలంగాణ సాధించుకుందాం. అటువంటి తెలంగాణను 10 సంవత్సరాలలో కుటుంబ పాలన చేసి చిన్నాభిన్నం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని అన్నారు. వ్యవస్థలను వాడుకొని మొత్తం కుప్పకూల్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఏడాది కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్క పథకం అమలు చేస్తుంటే ప్రతిపక్షాలకు కనపడటం లేదు. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించలేదు. చేనేతలను ఒక ఓట్ల ఆయుధంగా మాదిరిగానే వాడుకున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుంది. నేతన్న హస్తం పథకం ద్వారా వారికి వచ్చే వ్యక్తిగత రుణాలు, మగ్గాలకు జియో ట్యాగింగ్, మరమగ్గాలు అందిస్తాము. చనిపోయిన వారికి ఎటువంటి షరతులు లేకుండా 5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఆర్డీడీ పద్మ, చేనేత కార్మికులు పాల్గొన్నారు. రాలేకపోతున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. ఒక 10 ఏళ్ల కింద నేసిన వాళ్ళు ఇప్పుడు వృత్తిలో లేరు. లేనందుకు వాళ్ళకు చేనేత పింఛన్ రాలేకపోతుంది. ఇది కూడా మీరు సవరించుకొని అందరికీ చేనేత కార్మికులకు చేనేత పింఛన్ వచ్చే విధంగా చెప్పిండు. లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం అందరి మీద ఖర్చు పెడుతుంది. నిన్ననే 20,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. 1,000 కోట్ల రూపాయలు ఎంతో మంది ఖర్చు పెడుతుంది. ఒక చేనేత కార్మికుల కోసం ఒక మంచి పవర్ఫుల్ కార్పొరేషన్ ఇచ్చి దానికి నిధులు ఇచ్చి చేనేత కార్మికులు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చేనేత కార్మికులు తక్కువ సంఖ్యలో లేరు. రాష్ట్రంలో ఎంతో మంది చేనేత కార్మికులు చెప్పుకోలేదు బాధలు. మీరు ఒక సినిమా చూసిన, ఆ సినిమా పేరు ఉంది తెలుగులో మల్లేశం. నేను ఎప్పుడో 2-3 ఏళ్ల కింద ఒక సినిమా చూశాను. ఆ సినిమా చూస్తే నాకు తెలియకుండానే నేను నేర్చిన ఆ మల్లేశ సినిమా చూసిన మీరు ఏంటి అంటే మనం అంతా బాగున్నారని అనుకుంటాం. శ్రీనివాస్ తెల్లబట్టలు వేసుకొని మంచిగా లీడర్ బాగుందని అనుకుంటాం. కానీ అందరు బాగున్నారు. శ్రీనివాస్ లాగా చేనేత కార్మికులు కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నారు. లక్షల మంది కుటుంబాలు ఉన్నారు. కనీసం చనిపోతే అంత్యక్రియలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న చేనేత కట్టులు ఉన్నాయి. పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేరు, పిల్లల్ని చదివించలేరు. ఇల్లు గురుస్తుంటే ఇల్లు రిపేర్ చేయలేని పరిస్థితుల్లో చండూరు పట్టణంలో ఉన్నారు. హృదయం తరుక్కుపడుతుంది. బాధ అనిపిస్తున్న వాళ్ళని చూస్తే ఏ విధంగా వీళ్ళు కాపాడాలి, ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులు ఏ విధంగా ప్రభుత్వం నుంచి అండదండలు అందించాలన్న ఆలోచన నా లోపల బలంగా ఉంది. తప్పకుండా మీ అందరికీ కూడా మాటిస్తున్నా, కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన నిధుల విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఎవరో ఎలా చెప్తున్నారు, బదనాలు చేస్తున్నారు. సంవత్సరం అయింది ఏం చేయలేదని ఒకటే గుర్తుపడుతున్నాడు. కేటీఆర్, హరీష్ రావు, కవిత 5-6 మంది రోజు పేపర్లో చూస్తుంది లొల్లి. అరే నువ్వు 10 ఏళ్ళు ఏం పీకినావు? మీరు సంవత్సరానికి పెడుతున్నావు. 10 ఏళ్ళు ఏమనుకున్నారు? 10 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిండ్రు? 1 సంవత్సరానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది? మీరు 1 సంవత్సరానికి అంటే మంచి పనులు చేస్తుంటే, రైతుల రుణమాఫీ చేస్తుంటే, పేదలకు మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంటే, గ్యాస్ సిలిండర్ ఇస్తే, ఉచిత కరెంట్ ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, మాకు మంచి పేరు వస్తుంటే, ప్రజలు ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది
అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ అసహనం ఎంత ఘోరంగా ఉందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి రాష్ట్రాన్ని అప్రమాదం చేస్తే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం లాగా పనిచేస్తున్నాం. ఎందుకోసం? ఆడమైన తెలంగాణని గాడిలో పెట్టాలని చెప్పి, ఈ తెలంగాణ కాపాడాలి, తెలంగాణ ప్రజల్ని కాపాడాలని చెప్పి మేము కష్టపడుతున్నాం. అది తప్ప, మంచి చేయడం తప్ప, పేదల కోసం ఆలోచించడం తప్ప, ఇచ్చిన హామీలు మేము ఏదంటే చేస్తాం. మీరు వేచి చూడండి, ఒకటి తర్వాత ఒకటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాలు చేయకండి. మీ స్వార్థం కోసం, అధికారం కోసం మంచి పనులు చేసే